భద్రాచలంలో పర్ణశాల చూసి బయటకైతే వచ్చాం. అండ్ సో ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్గా ఏమనిపించింది అదైతే చెప్పాలనుకుంటున్నాను. అండ్ సో పర్ణశాల లోపల కెమెరా మొబైల్స్ అయితే అలౌ లేదు. లోపల ఏమైనా ఫొటోస్ తీసుకోవాలంటే అమౌంట్ తీసుకుని వాళ్ళే అక్కడ తీస్తున్నారనమాట. అండ్ ఫస్ట్ లోపలికి వెళ్ళిన వెంటనే ఒక టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ దాటి వెళ్ళిన తర్వాత మారీచుడు బంగారు లేడీ రూపంలో వచ్చాడు కదా. సో వచ్చిన బంగారు లేడీ పాద ముద్రలు అని చెప్పి అక్కడైతే ఒక పలకం అయితే ఉంది. సో అది దాటి వెళ్ళిన తర్వాత లక్ష్మణుడు గీసిన లక్ష్మణ రేఖ ఏదైతే ఉందో, సో దానికి సంబంధించిన ఆనవాళ్ళు అయితే నాకు కనిపించలేదు. బట్ అక్కడైతే మెన్షన్ చేసింది లక్ష్మణుడు గీసిన లక్ష్మణ రేఖ ఉన్న ప్రాంతం అని చెప్పి. దాని తర్వాత ఇంకా రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకువెళ్ళిన ప్లేస్ ఏదైతే ఉందో, సో అది కూడా అక్కడే ఉంది. అండ్ అది దాటి వెళ్ళిన తర్వాత పర్ణశాల, సో ఎక్కడైతే ప్రభు శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు అండ్ సీతామాత 14 సంవత్సరాల వనవాసం ఏదైతే ఉందో దాంట్లో లాస్ట్ 2 years అయితే ఇక్కడే ఉన్నారు. సో అనుకోవచ్చు, ఏదైనా డీటెయిల్ అనుకోవచ్చు. సో అదైతే అక్కడ ఉంది. ఎగ్జాక్ట్గా ఇదే ప్రాంతం. సో అద్భుతం, చాలా చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే. అండ్ ఇది ఒక మన హిస్టరీకి సంబంధించిన ఒక ఆనవాళ్ళు. సో అందరూ ఖచ్చితంగా అయితే భద్రాచలం వస్తే మాత్రం ఇక్కడికైతే ఖచ్చితంగా విజిట్ చేయాలి. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం ఎక్కువ కమర్షియలైజ్ అయ్యింది అని అనిపిస్తుంది. సో అండ్ దీని హిస్టారికల్ ప్లేస్గా ఉంచితే ఇంకా మంచిది అని నాకైతే అనిపించింది. సో మీరు విజిట్ చేశారా? సో మీకు ఎలా అనిపించింది పర్ణశాల? సో అదైతే ఖచ్చితంగా కమెంట్ చేయండి.